మోటివేషన్ ఛానల్. మా ఛానల్లో మంచి మాటలు మీకు ఎలా అనిపిస్తున్నాయండి? తప్పకుండా కామెంట్ రాయండి. చిన్న స్టోరీస్ రెండు చిన్నవి చెప్తాను. ఒక రాజుగారు ఉంటారు. ఆ రాజుగారు దేవుడిని ప్రార్థిస్తూ కొంచెం ఆశ ఎక్కువ ఉంటుంది రాజుగారికి. ఇంకా డబ్బు ఉంటే బాగుంటుంది, ఇంకా డబ్బు ఉంటే బాగుంటుంది, అలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని ఎంతో ఆలోచనలో ఉంటాడు రాజుగారు. ఉండేసరికి ఒకసారి చాలా దేవుడిని ప్రేయర్ చేస్తూ ఉంటాడు. రోజు పూజలు చేసి యజ్ఞాలు చేసి అన్నీ చాలా చేస్తే దేవుడు కూడా సంతోషపడి ఒకరోజు నీకేం కావాలని అని అడుగుతాడు. భగవంతుడు వచ్చి ఎదురుగుండా అంటాడు, నాకు చాలా డబ్బు కావాలి, బంగారం కావాలి, నేను ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోవాలి, అలాగ నాకు వరం అని వరం అడుగుతాడు దేవుడిని. దేవుడు తదాస్తు అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి బంగారం అడిగాడు కదండి, ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోవాలని. ఇంకా అది పాపం అతను ఏం చేస్తాడు, అన్నం తినడానికి కూర్చుంటాడు, అది అన్నం కూడా బంగారం అయిపోతుంది. మంచినీళ్ళు తాగాలని అనుకుంటాడు, అది బంగారం అయిపోతుంది. అది ఏది చేయాలని అనుకుంటుంటే అది అన్ని బంగారం అయిపోతుంది. కానీ తన అనుకున్న కోరికే అడిగాడు దేవుణ్ణి. కానీ దానివల్ల అతనికి ఎంత నష్టం కలిగింది? తృప్తిగా భోజనం చేయడానికి లేదు, తృప్తిగా మంచినీళ్ళు తాగటానికి లేదు, ఎవరన్నా ముద్దుగా ఒళ్ళో కూర్చోబెట్టుకుందామంటే పిల్లలు లేదు. చాలా బాధపడుతూ ఉంటాడు, ఇట్లా నేను ఎందుకు చేశానని. దీనివల్ల ఏమర్థం అవుతుందంటే, చూడండి, మనకి భగవంతుడు అన్నీ ఇస్తాడు మనకి, కానీ మనకి తృప్తి అనేది ఉండదు. తృప్తి లేక మళ్ళీ భగవంతుడు మనం అడుగుతూనే ఉంటాము, అది చెయ్యి భగవంతుడా, ఇది చెయ్యి భగవంతుడా, అలా చెయ్యి ఇలా చెయ్యి అని అడుగుతూ ఉంటాము. అది మన కోరికలన్నీ లిమిటేషన్లో ఉంటాయి, చిన్న చిన్న కోరికలు మనవి. కానీ భగవంతుడు మనకి ఏమి ఇవ్వాలని అనుకుంటాడు? చాలా మన జీవనంలో మనకి ఏది కావాలో, ఏది అవసరమో అదే ఇస్తున్నాడు భగవంతుడు. కానీ మనకి సహనం లేదు. తొందరగా అది అయిపోవాలి, ఇది అయిపోవాలి, అది అయిపోవాలి అని అనుకుంటూ చిన్న చిన్న కోరికలు కోరుకుంటూ అట్లాగే ఉండిపోతూ ఉంటాము. అందువల్ల మనం భగవంతుడి మీద విడిచిపెట్టేసాము అంటే భగవంతుడు మనకి ఏది కావాలంటే అదే ఇస్తాడు. దానివల్ల కూడా మనకి చాలా మంచిదవుతుంది. ఇంకో చిన్న స్టోరీ. ఒక నది దాటాలి. నది దాటాలంటే అందులో చాలామంది కూర్చుంటారు కదండి పడవలో. చాలా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, వయసులో ఉన్నవాళ్ళు అందరూ కూర్చున్నారు పడవ నిండా. ఈ నది నుంచి ఆ నదికి వెళ్ళాలి. అందులో ఒక మనిషి ఆయన కూడా కూర్చుని ఉన్నాడు. సరికి యంగేజ్లో కుర్రాళ్ళు కూడా కూర్చుని ఉన్నారు. కూర్చున్న దగ్గర నుంచి అల్లరి చేస్తూనే ఉన్నారు వాళ్ళు. ఆ కుర్రవాళ్ళు అల్లరి చేస్తూ ఉంటుంటే మిగతా వాళ్ళకి సహించుకోలేకపోతున్నారు. చాలా గొడవ చేసేస్తున్నారు, చాలా అల్లరి చేసేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు సైలెంట్ అవుతారు అని కోపడుతూ ఉంటారు వాళ్ళ మీద. వాళ్ళు చాలా దూరం వెళ్తారు. ఇంకా వాళ్ళు సహించుకోలేక ఇంకా విసుకొచ్చేసి వాళ్ళ మీద సొంతం ఉంటాడు కదండి, ఆయన కూర్చుని ఉంటాడు మంచి మనిషి. ఆయన అంటారు, బాబు మీరేనే చెప్పండి ఆ కుర్రవాళ్ళకి కొంచెం అల్లరి చేయొద్దని, మీ మాట ఏదైనా వింటారేమో, వాళ్ళు మా మాట అయితే వింటలేదు, మేము చెప్పి విసుగెత్తిపోయాం, మీరేనే చెప్పండి అంటారు. అప్పుడు ఆయన ఏమంటాడు, ఒకటే మాట చెప్తాడు, మీరు ఇంతవరకు మీరు ఏమించారు? ఇంత అల్లరి చేస్తున్నారు, ఇంత గొడవలు పెట్టేస్తున్నారు, ఇంత అల్లరి చేసేస్తున్నారు, మనసు లేకుండా చేస్తున్నారని వాళ్ళు ఇన్ని మాటలు మీరు అనుకున్నారు మనసులో. దాని బదులు మీరు ఇది అనుకుంటే భగవంతుడా వీళ్ళకి సద్బుద్ధి ఇస్తే వీళ్ళు మంచిగా ఉన్నారు, మంచిగా కూర్చున్నారు, మంచిగా ప్రయాణం అయిందని ఎందుకు అనుకోలేకపోతున్నారు మీరు అని అంటాడు మంచి మనిషి. అనేసరికి వాళ్ళకి అప్పుడు బుద్ధి కలుగుతుంది, నిజమే కదా, అది అనుకున్నా మనకి ప్రయోజనం లేదు, ఇది అనుకుంటే కనీసం ప్రయోజనమైన ఉంటుంది కదా అని ఆలోచన వచ్చింది వాళ్ళందరికీ. వస్తూ నది దాటి వెళ్ళిపోతారు. నిజంగానే మనం కూడా ఎవరైనా మన ముందు ఏదైనా అల్లరి చేస్తున్నారు, మన గురించి చెడ్డగా చెప్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, మనకి తెలుస్తుంది వీళ్ళు ఇలా చేస్తున్నారని. కానీ మనము వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు, అందువల్ల అలాగ చేస్తున్నారు, వీళ్ళకి అలాగా ఇలాగని ఎన్నో మనం థాట్స్ తీసుకొస్తూ ఉంటాం లోపల. కానీ ఎప్పుడు ఈ థాట్ రాదు, ఫోన్లో ఏమైంది, నా ప్రారంధమేమో, నేను ఏ రోజైనా చేసుకున్నానేమో, భగవంతుడా వీళ్ళకి సద్బుద్ధి లేకపోతే నాకు సద్బుద్ధి అని ఆలోచన రాదు. నిజమే కదండి. థ్యాంక్స్. ఎలాగుందో చెప్పండి.